నమస్తే అందరికీ. నా పేరు ననావత్ రాజు నాయక్. ఈరోజు మాట్లాడబోయే విషయం ఏంటంటే, భారతదేశంలో అన్ని వ్యవస్థల్లో కల చండాలమైన వ్యవస్థ, ఏ వ్యవస్థ అయితే పేద ప్రజలకు ఎక్కువగా అవసరం ఉంటుందో అదే వ్యవస్థ విద్యా వ్యవస్థ. ఈరోజు ఈ విద్యా వ్యవస్థ ఎంత చండాలంగా తయారైంది భారతదేశంలో అంటే, నిన్న ఆదివారం నాడు నీట్ ఎగ్జామ్ జరిగింది. నీట్ ఎగ్జామ్స్కి ఎగ్జామ్ సెంటర్ల దగ్గర విద్యార్థులు 1 నిమిషము 2 నిమిషాలు 3 నిమిషాలు లేట్ అయి వచ్చిన విద్యార్థులను లోపలికి పంపించకుండా పోలీస్ అధికారులు చాలా కఠినంగా వ్యవహరించడం జరిగింది. ఎందుకంటే వాళ్లకు పైనుంచి చాలా స్ట్రిక్ట్గా రూల్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసము తల్లిదండ్రులు పోలీస్ అధికారుల కాళ్ళు పట్టుకున్నారు. తల్లిదండ్రులు కిందపడి లబోదివమని మొత్తుకున్నారు. ఒక తండ్రి వాళ్ళ పాపని లోపల పంపించలేదనే ఒక ఆవేదనతోటి గేట్ని గుద్దుకున్నాడు నెత్తితోటి. ఎంత సిగ్గుచేటు విద్యా వ్యవస్థ అంటే, ఈరోజు నేను ఈ భారతదేశంలో ఉన్న విద్యా వ్యవస్థను ఎవరైతే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో డైరెక్ట్గా ఆయనని నేను క్వశ్చన్ చేయాలనుకున్నా. నిజంగా మీరు విద్యా వ్యవస్థ అంత కఠినంగా ఉంటుంది, అంత స్ట్రిక్ట్గా ఉంటుంది, మీరు ఎగ్జామ్ ఎంత స్ట్రిక్ట్గా రాపిస్తున్నారో విద్యా వ్యవస్థ కూడా అంతే స్ట్రిక్ట్గా ఉంటుందని మీరు భావిస్తే నీట్ పేపర్ లీక్ ఎందుకు అయింది? నీట్ పేపర్ లీక్ అవ్వడం ద్వారా 14 మంది విద్యార్థులు చేసుకున్నారు. ఈరోజు వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి కూడా లేరు. వాళ్ళు ఈ ప్రపంచాన్నే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. చనిపోయిన విద్యార్థులకు సమాధానం చెప్పండి, వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పండి. ఆదివారం నాడు ఫాదర్స్ డే. ఏ తండ్రికైతే వాళ్ళ పిల్లలు ఫాదర్స్ డే నాడు కాళ్ళు మొక్కాలనో ఆశీర్వాదం తీసుకోవాలనో, అలాంటి పిల్లల భవిష్యత్తు కోసము తల్లిదండ్రులు పోలీస్ అధికారుల కాళ్ళు పట్టుకున్నారు. 1 నిమిషం 2 నిమిషాలు లేట్ అయ్యి లోపల వదిలిపెడితే ఈ భారతదేశానికి వచ్చిన స్వాతంత్రం ఏమైనా రిటర్న్ వెళ్ళిపోతుందా అంట నేను. ఒక 2 నిమిషాలు లేట్ అయ్యి వచ్చిన వాళ్ళని లోపలికి పంపిస్తే ఈ భారతదేశం ఏకంగా జీడిపిలో నెంబర్ 1 స్థానంలోకి వెళ్ళిపోతుందా? ఒక 2 నిమిషాలు లేట్ అయ్యి వచ్చిన వాళ్ళని లోపలికి పంపిస్తే భారతదేశంలో పేదరికం అనేదే లేకుండా పోతుందా? దీనికి సమాధానం చెప్పండి. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే, రాజకీయ నాయకులకు నీట్ ఫుల్ ఫామ్ కూడా తెలియదు. అలాంటి నాయకులు కూడా ఎడ్యుకేషన్ మీద మాట్లాడతారు. అరే కనీసం నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఎంతమందికి తెలుసు? విద్యార్థుల బాధ, చదివిపించిన తల్లిదండ్రుల బాధ మీకేం తెలుస్తుంది? అయితే ఈ సమయంలో నేను విద్యార్థులకు కూడా ఒక విషయం చెప్పాలనుకున్నా. భారతదేశంలో ఉన్న యువకులు ఒకసారి ఆలోచన చేయండి. ఈ ఎగ్జామ్ టైంలో ఎంతమంది తల్లిదండ్రులు కింద పడి లబోదిబో మొత్తుకున్నారు, ఎంతమంది తల్లిదండ్రులు వచ్చి అధికారుల కాళ్ళ మీద పడుకున్నారు, ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళ ప్రాణత్యాగానికైనా ఓకే అన్నట్టు వెళ్ళి గోడలకు గేట్లకు వాళ్ళ యొక్క తలలు గుద్దుకొని వాళ్ళ బాధను ఆవేదనను వ్యక్తపరిచారు. ఎవరి కోసం? కేవలం వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం. అయితే యువకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశంలో ఉన్నవాళ్ళు ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తు కోసమో తన ఒంట్లోని చివరి రక్తపు చుక్క వరకు శ్రమిస్తారు. కేవలం పిల్లల భవిష్యత్తు కోసం మాత్రమే. అది పిల్లలు అర్థం చేసుకోవాలి. భారతదేశంలో ఉన్న యువకులు అర్థం చేసుకుంటే, ఈరోజు 16 సంవత్సరాలు వచ్చినాయి, 17 సంవత్సరాలు వచ్చినాయని చెప్పి సిగరెట్ తాగుతున్నారు. ఈరోజు 10వ తరగతి కూడా పాస్ అవ్వనోడు మందు తాగుతున్నాడు. ఈరోజు లవ్ అని అదని సోషల్ మీడియా ఒకటి మహమ్మారి లాంటి సోషల్ మీడియాని ముందు పెట్టుకొని అదే ప్రపంచం అనుకున్నట్టు, ఫోన్ ఒక్కటి ఉంటే చాలు అన్నట్టు తల్లిదండ్రుల మీద ప్రెషర్లు పెట్టడము, కాస్ట్లీ ఫోన్లు కొనడం, కాస్ట్లీ బైక్లు కొనడము. తల్లిదండ్రులు పిల్లల మీద ఉన్న ప్రేమతోటి మొత్తం కొనిస్తారు. చివరికి తల్లిదండ్రులకు యువకులు మిగిలిచ్చేది ఏంది? ఈ భారతదేశంలో ఎంతమంది యువకులు తల్లిదండ్రుల కలలు నెరవేర్చిన వాళ్ళు ఉన్నారు? కనీసం మీరు తల్లిదండ్రుల కలలు నెరవేర్చకున్న తల్లిదండ్రులకు మచ్చ తీసుకురాకండి. ఎంతోమంది పిల్లల మీద ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల ఆశలు అడియాశలైనవి. ఎంతోమంది యువకులు ఈ భారతదేశంలో ఎంతోమంది యువకుల ప్రాణాలు పోయినాయి తల్లిదండ్రుల కళ్ళ ముందే. చెడు అలవాట్లకు పోయి ర్యాష్ డ్రైవింగ్ చేసి మందు దాగి కొట్లాడుకొని కేసులు పెట్టుకొని ఎంతోమంది యువకుల ప్రాణాలు పోయినాయి వాళ్ళ తల్లిదండ్రుల ముందు. కాబట్టి తల్లిదండ్రులు ఎంత శ్రమించినా, ఎంత కష్టపడ్డా కేవలం పిల్లల భవిష్యత్తు కోసము, రాబోయే కాలంలో వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, మాలాగా వాళ్ళు ఉండకూడదనే తల్లిదండ్రులు శ్రమిస్తారనే విషయాన్ని
భారతదేశంలో ఉన్న యువకులందరూ అర్థం చేసుకోవాలి. కేవలం ఫాదర్స్ డే వచ్చిందని చెప్పి తండ్రి కాళ్ళు పట్టుకోవడం, మదర్స్ డే వచ్చిందని చెప్పేసి అమ్మ కాళ్ళు పట్టుకోవడం, సిస్టర్స్ డే వచ్చిందని చెప్పేసి సిస్టర్ కాళ్ళు పట్టుకోవడము, టీచర్స్ డే వచ్చిందని టీచర్ కాళ్ళు పట్టుకోవడము, కేవలం ఆ ఒక్కరోజు ఉన్న ప్రేమ కని పెంచిన తల్లిదండ్రుల మీద జీవితాంతం ఎందుకు ఉండలేదు పిల్లలకు అంటున్నాను నేను. ఉండాలే కూడా. ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టి మీ మీద ఆశ పెట్టుకొని చదివించి ప్రయోజకుడిని చేయాలని అనుకుంటారు. వాళ్ళ బతుకులు మారుస్తారని కాదు, వాళ్ళలాగా మా పిల్లల బతుకులు కాకూడదు, మీ బతుకులు మారాలని తల్లిదండ్రులు అహర్నిశలు శ్రమిస్తారు. దయచేసి భారతదేశంలో ఉన్న యువకులు తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకోండి, చెడు అలవాట్లకు దూరంగా ఉండండి.